అపరిచిత వ్యక్తిని అమృత వాహిని అని సంబోధించుచున్నా? అపరిచితులు ప్రేమ శక్తి శక్తిదార్థమైన మోహిని. నా పేరు నీకెవరు చెప్పిరి? ఆడ లేడివలే ఆడు లేడివలే అతడి పొడుస్తున్నదేమి? ఈమె పేరు కూడా అదేనా? అవును, జగమునే మోహింపచేయగల నీ రూపము మరి ఒక పేరు చెబుట హాస్యాస్పదమే యగును. రమ్యమైన నీ ముఖచంద్ర కాంతులచే ఈ వనము నలుదిక్కుల ఎంత తేజరిల్లుచున్నది మోహిని. బిల్లు చేతకూరిన వేటగాని వలె వనమునకొచ్చి ఏకాంతముగా ఉన్న కాంతతో కల్లోలితికు మాట్లాడుచుంటివి. వేటగాడు మాటల కొరకై వచ్చిన ప్రేమ పక్షుల వేటాడవచ్చితివని ప్రేమ పీకుపాసుల ఏకాంతవాసమే కదా బుధవాహిని మోహిని. ప్రేమ పిపాసివా కామ పిశాచివా? వేటగాడు మాటల కొరకై వచ్చిన ప్రేమ పక్షుల వేటాడవచ్చితినని ప్రేమ పీకుపాసుల ఏకాంతవాసమే కదా బుధవాహిని మోహిని. కథ చాలా వరకు వచ్చినదే. భగిని వనమన బ్రహ్మచారుడు మాత్రమే ప్రవేశింపవలను, తెలిసినదా? ఓహో, ఇంతవరకు అస్కలిత బ్రహ్మచారిని సందేహం ఏమీ లేదు. సందేహానికేమి? ముందు నీవెవరు? ఇచ్చటికి ఎందుకు వచ్చిదివి? నేనెవరైనా నీకేమి జగన్మోహిని, జన్మ సార్థకము చేసుకుని వచ్చింది. ఒంటరిగా కనిపించిన కాంతతో తుంటరి మాట్లాడు, నీ పాపం పండినట్లున్నది. నా పాప దీపరము నీ ప్రేమ సుఖంలో పటాపంచలమగు ఆనందమయమగు నీ రూపము నన్ను మంత్రముగ్ధుని చేసినది మోహిని. మోహతాపముతో ముందు వెనుక ఆలోచింపక మాట్లాడుచుంటివి. మర్యాదహీనుడా, మంత్ర ప్రభావముతో నిన్ను మారణం చేసేదను. ఎవరిని? కాదు, ఈ ప్రదేశమున పరమేశ్వర దాసులు మాత్రమే ప్రవేశింపవలను, తెలిసినదా? ఓహో, నీవు పరమేశ్వరుని దాసిగా? అటులైన నేను పరమేశ్వరుని దాసుడని. మీరును పరమేశ్వర దాసుల? అవును. మీ నామము? నియమముతో నటరాజును మెప్పించి సముచిత వరములు కైకొని ఖండన భీముండునై వెలుగు భస్మాసుర చక్రవర్తి. హో, భస్మాసుర దానవేంద్రులా? ఇంతవరకు గమనింపనైతిని. పరమేశ్వరుని పరీక్షింపదలుచుకున్న వారు తమరే కదూ? శివకేశవులకు శరణు తెచ్చిన వారు మీరే కదూ? అందుకొరకే వచ్చిదిరన్నమాట. శివకేశవుల కొరకు వచ్చిన వారు శాంత సిద్ధులై ప్రేమ సలాపములు ప్రారంభించితిరేమి? నీ మిలమిల మెరిసే నీ కనుసూపుల్లో తన్మయ చిత్తులై నాకు శివకేశవుల మాట ఏ స్ఫురణకు రాలేదు. నేను జ్ఞాపకం చేసే తిని కదా. దానిని మళ్ళీ జ్ఞాపకము చేసింది కానీ ప్రయోజనము లేదు. అంత మరుపునకు వచ్చుటానికి కారణము చురుకైన నీ సూపులు సన్నియలే